శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి చివుకుల లక్ష్మి గారు రాసిన అత్తగార్లు పారాహుషార్ అనే కథను విందాం. ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది. ఇక కథలోకి వెళ్దాం. అత్తయ్య గారు, సెల్ ఫోను టీవీ ఎక్కువసేపు చూడకండి, కళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. కీరా ముక్కలు రౌండ్గా కట్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని కాసేపు కళ్ళు మూసుకోండి. జాగ్రత్త అత్తయ్య గారు అంటూ ఆఫీస్కు వెళ్ళింది నా కోడలు. ఇవన్నీ వింటున్న మీలాంటి వాళ్ళకి నా కోడలి మీద గొప్పగా ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చేసి, అబ్బో మీ కోడలికి మీ మీద ఎంత ప్రేమో అని సంభ్రమాశ్చర్యాలు తొణకిసిలాడేలా ముఖం పెట్టేసి మురిసి ముక్కలైపోకండే. ఇంకొంచెం చదవండి. ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్. ఇక నా పరిస్థితి చూడండి. పొద్దున్నే లేచి అందరికీ దోశలేశాను. దోశలు కూడా ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి నచ్చినట్లుగా, ఒకళ్ళకి పల్చగా పెద్దగా కరకరలాడేలాగా నూనె వేయకుండా, ఇంకొకరికి మెత్తగా చిన్నగా నూనె తక్కువ వేసి, మళ్ళీ దానిలోకి ఒకరికి పల్లీల పచ్చడి, ఇంకొకళ్ళకి అల్లం పచ్చడి చేశాను. కావాలనుకునే వాళ్ళకి ఇంట్లో ఎలాగూ మొన్న చేసిన కారం పొడి ఉండనే ఉంది. టిఫిన్ పని అయిపోయింది కదా అని కాసేపు కూర్చొని ఫోన్ చూస్తున్నాను. మా కోడలి మాటలు కొత్తగా వినేవాళ్ళకి ఈవిడ ఎప్పుడూ టీవీయో లేక సెల్ ఫోనో పట్టుకుని వదలదేమో, పాపం ఇంట్లో పనంతా కష్టపడి కోడలే చేసి ఆ తర్వాతే తన ఆఫీస్కి వెళ్తుందేమో అనుకునే అవకాశం ఉందండోయ్. మా అబ్బాయికి పెళ్ళైన కొత్తల్లో మా కోడలు నా దగ్గరకొచ్చి ఎంతో వినయంగా, అత్తయ్య గారు మీరు ఏం కూరలు ఇష్టంగా తింటారు అని ప్రేమంతా ఉలకబోస్తూ అడిగితే, నేనెంతో మురిసిపోయి వెర్రి పినుగులాగా, ఇక రేపటి నుంచి ఎవరక్కడ భోజనాలు సిద్ధమా అని అడగకుండానే కంచంలో నాకు ఇష్టమైన కూర అన్నం పెట్టి నేను కూర్చున్న చోటకే తెచ్చి అందిస్తుందేమో నా కోడలు అని ఎంతో అందంగా ఊహించుకుంటూ మురిసిపోయి ఏవేవో కలలు పగలు రాత్రి తేడా లేకుండా కన్నాను. అయితే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్టు బోల్తా కొట్టి విచిత్రంగా నాకు ఇష్టమని చెప్పిన కూరలు ఆ రోజు నుంచి మా వంటింట్లో కంటి చూపుకు కూడా నోచుకోలేదంటే నమ్మండి. ఫలానా కూరగాయ రేట్ ఎక్కువ ఉందని ఒకసారి, ఈ కూరగాయలు ముదిరిపోయాయని ఇంకోసారి, ఈ కాయల్లో పుచ్చులు ఎక్కువగా ఉన్నాయని మరొకసారి, అయ్యో కొనడం మర్చిపోయానత్తయ్యా అని ఇంకొకసారి చెప్తూ ఉండేసరికి నా మట్టి బుర్రకి అర్థమైపోయింది. ఇంకా నయం, నా అదృష్టం బావుండి నాకు నచ్చిన ఇంకా అన్ని కూరలు పచ్చళ్ళు పిండి వంటలు ఏకరూ పెట్టలేదు. కూతురు ఉంటే కోకకి కరువు, కోడలుంటే కూరకి కరువు అని సామెత ఊరికే అన్నారా పెద్దలు. అలాగే ఒకరోజు టీవీలో ఒక ఛానల్లో నాకెంతో ఇష్టమైన సీరియల్ చూస్తున్నాను. సరిగ్గా అప్పుడే, అత్తయ్య గారు ఈ సీరియల్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారా అని మా కోడలు ప్రేమగా అడిగేటప్పటికీ గతంలో జరిగిన అనుభవం మర్చిపోయి, అవునమ్మాయ్ ఈ సీరియల్లో ఎవ్వరూ ఓవర్ యాక్షన్ చెయ్యట్లేదు, ఎవ్వరికీ ఓవర్ మేకప్లు లేవు, డైరెక్షన్ కూడా బావుంది, కథ ఇంకా చాలా బావుంది, నేను ఇంకే సీరియల్స్ జోలికి పోను, ఇదొక్కటే నేనెంతో ఇష్టంగా చూసే సీరియల్ అన్నాను. అంతే, ఆ మరుసటి రోజు నుంచి టీవీలో ఆ ఛానలే మాయమైపోయింది. ఇంకా అప్పట్నుంచి నా ఇష్టాలేమిటో బయటకు చెప్పడం దాకా వదిలిపెట్టండి, మనసులో తలుచుకోవడానికే భయపడ్డం మొదలైంది. శనివారం కానీ ఆదివారం కానీ వస్తే, మేము 5 రోజులు ఆఫీస్లో పనిచేసి అలసిపోయాం, మాకు రిలాక్సేషన్ కావాలి అంటూ సినిమాలకి షికార్లకి బయటకెళ్ళిపోతారు. మరి నెలలో అన్ని రోజులు ఇంట్లో పనిచేసిన నాకొద్దా రెస్టు, నాకొద్దా రిలాక్సేషను, ఎంతకాలం నాకీ రొస్టు? ఈ శనివారం ఆదివారం నేను ఇంటిని చూసుకుంటాను, మీరు రెస్ట్ తీసుకోండి అని ఒక్కసారైనా అంటారేమో అని ఎదురు చూస్తాను. కానీ అలాంటి రోజు ఇప్పటి వరకు రాలేదు. నా ఆశ అడియాసగానే మిగిలిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రసవత్తరమైనవి, గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు తెప్పించేవి, చెవుల్లోంచి రక్తాలు కారేంతగా కర్ణకఠోరమైన ఎన్నో విషయాలు బయటికి తెలుస్తాయి మీకు.
కానీ నేనింకా మీకేం చెప్పనుగా. ఈ మధ్య నేను కూరల్లో పోపు మార్చేస్తున్నానని, కూరలు తరిగేటప్పుడు పుచ్చులు కూడా తీయకుండా తరిగి వేసేస్తున్నానని ఇంట్లో వాళ్ళ కంప్లైంట్. మీరు మరీను చోద్యం కాపోతే ఇవన్నీ నేను కావాలని చేస్తున్నావు కాదండోయ్, కళ్ళు సరిగ్గా కనిపించక. నా కొడుకు నన్ను కళ్ళ డాక్టర్కి చూపిస్తే కళ్ళకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించాలి అన్నారట. చేయిస్తాను అంటున్నారే కానీ ఎవ్వరికీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేంత తీరుబడి ఉండట్లేదు. నా కోసం లీవ్ పెట్టుకుని ఆపరేషన్ చేయించేంత అవసరం ఉందా అని ఆలోచిస్తూ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఆ లీవ్ దాచుకుంటే వాళ్ళు వేరే పనికి ఆ సెలవుల్ని ఉపయోగించుకోవచ్చు కదా అని వాళ్ళ ఆలోచన. ఆ తర్వాత నుంచి మొదలైంది అసలు తమాషా. ఇంట్లో వాళ్ళు నా మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి తరిగిన కూరల్ని పరిశీలిస్తున్నారు. దీనికంటే వాళ్లే కూరలు తరిగి ఇవ్వచ్చు కదా. అమ్మో, అంత పని చేస్తే వాళ్ల సుకుమార శరీరాలు అలసిపోవు. ఆ తర్వాత ఇంకో టార్చర్ మొదలైంది. నా మీద నిఘా మరింత ఎక్కువైంది. టీవీ చూడొద్దు, ఫోన్ చూడొద్దు అంటారే కానీ నా మీద జాలిపడి కూరలు కట్ చేయొద్దు, వంట చేయొద్దు అని మాత్రం ఒక్కరూ చెప్పరు. మీరు మాత్రం మా కోడల్ని ఊరికనే ఏ పని చెయ్యదని ఆడిపోసుకోకండే. నేను టిఫిన్ చేసి చట్నీ చేస్తే చాలు, పాపం తనే ప్లేట్లో పెట్టి తీసుకెళ్తుంది. వంట చేసి టేబుల్ మీద పెడితే లంచ్ బాక్సుల్లో తనే సర్దుకుంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ మధ్య నేను చేసిన పదార్థాలన్నీ ఫోటోలు తీసుకుంటోందండోయ్. అదేదో వంటల గ్రూప్ అంట. అందులో ఆ ఫోటోలన్నీ పోస్ట్ చేసి తనే చేసినట్టుగా రాస్తుందిట. ఆ విషయం మీకెలా తెలుసు అని ఆశ్చర్యపోకండే, ఎవరో మీలాంటి పెద్దలు నా చెవిలో వేశారు. మీ కోడలు ఉదయాన్నే లేచి వంటంతా చేసి పాపం ఆఫీస్కి వెళ్తుందటగా అని దీర్ఘాలు తీస్తూ నన్నడిగారు. నోట్లో నాలుకలేని అమాయకురాల్ని కదా, నేనేం మాట్లాడగలను. ఈ మధ్య నా ఫ్రెండు ఒక మాట చెప్పింది. మా కోడలిది ఎంత జాలిగుండెనో తెలుసా. నేను ఒక్కదాన్నే పనిచేస్తుంటే చూడలేక రూంలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకుంటుంది మా కోడలు అని. ఆ మాట విన్నాక ఇది ఇంటింట్లోనూ నడిచే రామాయణమే అనుకొని నాలో నేనే నవ్వుకున్నాను. నాకు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించరని భయమేం లేదు. ఏదో ఒకరోజు వాళ్లే చేయిస్తారు. లేదంటే వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళని మాడిపోయిన వంటలు తినగలరు. అదీ కాకుండా నాలాంటి నమ్మకమైన జీతం భత్యం లేని పని మనిషి, అన్నీ రుచిగా వండి పెట్టే వంట మనిషి, అలాగే వాళ్ళ పిల్లలకు డైపర్ మార్చే ఆయా, ఇంకా వాళ్ళ పిల్లలను ఇంటికి దగ్గరగా ఉన్న స్కూలుకి జాగ్రత్తగా తీసుకెళ్ళి తిరిగి తీసుకొచ్చే సెక్యూరిటీ గార్డు, పిల్లల్ని ఎత్తుకొని తిప్పి తిప్పి వాళ్ళకి కథలు కాకరకాయలు చెప్పి బతిమాలి బామాలి అన్నం తినిపించే ఇంటి మనిషి, మధ్యాహ్నం వేళ పడుకుంటే రాత్రివేళ ఏ నిద్రో పట్టదేమో అని పగటిపూటంతా ఒళ్ళు అలసిపోయేలా పనిచేసే పని మనిషి, కొడుకు కోడలు ఆఫీసులకెళ్తే వాళ్ళు వెళ్లే టైంకి వంట టిఫిన్ రెడీ చేసి పెట్టి రాత్రి వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి వేడివేడిగా వంట చేసి పెట్టే వంట మనిషి, దొంగల భయం లేకుండా, ఇంటికి తాళం వెయ్యనక్కర్ లేకుండా, కుక్కని పెంచుకునే అవసరం కూడా లేకుండా ఇంటికి కాపలాగా ఉండే గూర్ఖా, ఎవ్వరేమన్నా దులిపేసుకుని నా వాళ్లే అన్నార్లే అనుకుంటూ సిగ్గు లేకుండా దులుపుకుపోతూ, ఎవరేమన్నా ఎదురు తిరిగి మాట్లాడకుండా తల వంచుకొని వెళ్ళిపోయే సిగ్గు పౌరుషం లేని మనిషి ఎంత పెట్టినా దొరకరని వాళ్లకు మాత్రం తెలీదా? చేయిస్తారు ఆపరేషను ఎప్పుడో. సమాప్తం. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, వినోదాత్మక, సామాజిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో వ్యక్తపరచండి. ధన్యవాదాలు.